హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఇంటర్మీడియట్ క్వాలిఫై కాబోతున్న వాళ్ళకు శుభవార్త. ఎందుకంటే ఎవరైతే ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలనుకుంటున్నారో వారి కోసం ఇక్కడ డిగ్రీ ఆన్లైన్ ఎంట్రన్స్ దోస్త్ వెబ్సైట్ నోటిఫికేషన్ ని రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కాలేజ్ సెలెక్టింగ్ విధానంలో మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకోసం కొన్ని హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని చూసి మీరు ఈజీగా ముందే ప్రిపేర్ అవ్వచ్చు. సో మొదటగా డిగ్రీ ఎంట్రన్స్ అంటే రిజిస్ట్రేషన్ నుంచి చివరగా మీకు నచ్చిన కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ అయ్యి జాయిన్ అయ్యే వరకు పూర్తిగా ఆన్లైన్ లోనే ఇక్కడ కింద స్క్రీన్ లో తెలిపినట్టు వివిధ స్టేజెస్ లో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ డోస్ నోటిఫికేషన్ ని ఈ నెల 24 నాడు ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ కాగానే ఒక 10 days గ్యాప్ తో మే మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని డిగ్రీ బోర్డ్ తెలిపింది. సో ఇక ఓవరాల్ గా వెబ్ పేజ్ చూస్తే ఇందులో ముందుగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ని 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, మీరు మీ మొబైల్లోనే అప్లై చేసుకోవాలనుకుంటే టీయా పోలియో ద్వారా మీ మొబైల్లోనే దోస్త్ ఐడిని జనరేట్ చేసుకొని డైరెక్ట్ గా ఇక్కడ ఫీ పే చేసి అప్లికేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక రెండో విధానం, పీసీ ద్వారా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ముందుగానే క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఫీ పే చేసి అప్లికేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ 2 విధానాల ద్వారా ఎలా అప్లై చేయాలో సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. వాటి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. బోర్డు సమాచారాన్ని బట్టి గతసారి 200 గా ఉన్న అప్లికేషన్ ఫీ ఈసారి 300 వరకు ఉండొచ్చు. ఇక అప్లికేషన్ డేట్ మే 2వ వారం నుండి సెప్టెంబర్ 1st వీక్ వరకు 6 ఫేజ్లలో సెలెక్షన్ జరుగుతుంది. ఇక కన్ఫర్మ్ గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 1 వీక్ లో నోటిఫికేషన్ డేట్స్ పెట్టే అవకాశం ఉందని బోర్డు తెలిపింది. సో ఈసారి జత చేసిన న్యూ ఫీచర్స్ ని ఒకసారి చూస్తే ఇక్కడ స్టూడెంట్ సర్వీస్ లో దోస్త్ ఐడి లేదా పిన్ ని మర్చిపోయినా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయడం ద్వారా ఓటీపీ ద్వారా తిరిగి పొందే వీలుంటుంది. అలాగే కాలేజ్ సెలెక్టింగ్ కోసం లొకేషన్ వైజ్ ని క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ విండోలో మీ డిస్ట్రిక్ట్ అలాగే కాలేజ్ ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే డైరెక్ట్ గా కాలేజ్ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవచ్చు. అలాగే కాలేజ్ ఆర్ ప్రోగ్రామ్ వైజ్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నచ్చిన విధంగా అన్ని రకాల ఫిల్టర్స్ తో పాటు మీరు కాలేజ్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ కోసం లిస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక చివరగా మెయిన్ విండోలో కూడా 2024 ప్రకారం కాలేజ్ లిస్ట్ అప్డేట్ చేసి ఇవ్వడమైంది. ఇందులో మీకు నచ్చిన కాలేజ్ ని పూర్తి అడ్రస్ తో పాటు వెతుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.